హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము తెలుగు మెథడాలజీలో ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాము. ఈ వీడియో ఎస్జిటి వారికి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ప్రాథమిక స్థాయిలో భాషాభివృద్ధి అవగాహనలో మనం చాప్టర్స్ గురించి నేర్చుకుంటున్నాం. ఆ చాప్టర్స్లో బిట్స్ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి బిట్టు కూడా మీరు చూసినట్లయితే చూడండి, ప్రతి బిట్టు కూడా ఇచ్చిన బిట్స్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాము. అందువల్ల మొట్టమొదటిగా మనము ప్రాథమిక స్థాయిలో భాషాభివృద్ధి అవగాహనలో మొదటి చాప్టర్ తెలుగు భాష బోధన ఉద్దేశాలు, విలువలు, లక్ష్యాలు, స్పష్టీకరణలు. రెండవ చాప్టర్ భాష, సమాజం, సాహిత్య ప్రక్రియలు. మూడవ చాప్టర్ మాతృభాషా స్వభావం, నిర్మాణం, ప్రాధాన్యత, భాషోత్పత్తివాదాలు, ధ్వని, అర్థ విపరిమాణాలు. ఇలాగ మనము చాప్టర్స్ చూసుకున్నట్లయితే మనకి 10 చాప్టర్స్ ఉంటాయి ప్రాథమిక స్థాయిలో భాషాభివృద్ధి అవగాహన గురించి. ఈరోజు మొట్టమొదటి చాప్టర్ చూడండి, తెలుగు భాషా బోధన ఉద్దేశాలు, విలువలు, లక్ష్యాలు, స్పష్టీకరణలు. ఈ మొదటి చాప్టర్లో మనం 50 బిట్స్ ఉన్నాయి. ఈ 50 బిట్స్ని మనం ఇప్పుడు చూద్దాము. మొట్టమొదటి బిట్, జ్ఞాన రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగాల ద్వారా విద్యార్థుల్లో ఈ వికాసం జరుగుతుంది. ఆప్షన్స్: మూర్తిమత్వ వికాసం, ఉద్వేగ వికాసం, సాంఘిక వికాసం, శారీరక వికాసం. ఆప్షన్ 1 మూర్తిమత్వ వికాసం. రెండవ బిట్టు, బోధనా లక్ష్యాలను మొట్టమొదటిగా విశ్లేషించిన విద్యావేత్త. బోధనా లక్ష్యాలను మొట్టమొదటిగా విశ్లేషించిన విద్యావేత్త. ఆప్షన్స్: బెంజమిన్ బ్లూమ్, కొమర్రాజు లక్ష్మణరావు, జేఎఫ్ క్రో, సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆప్షన్స్ మళ్ళీ: బెంజమిన్ బ్లూమ్, కొమర్రాజు లక్ష్మణరావు, జేఎఫ్ క్రో, సర్వేపల్లి రాధాకృష్ణన్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ప్రతి బిట్టు ఎక్కడ ఎప్పుడెప్పుడు ఇచ్చారనేది కూడా మీకు వివరంగా ఉంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఫ్రెండ్స్, తప్పనిసరిగా నేర్చుకోండి. రెండవ దానికి ఆన్సర్ బెంజమిన్ బ్లూమ్. మూడవ బిట్టు, ఉపాధ్యాయ కేంద్ర విద్య కాకుండా శిశు కేంద్ర విద్యగా సాగాలన్నది వీరి అభిమతం. ఉపాధ్యాయ కేంద్ర విద్య కాకుండా శిశు కేంద్ర విద్యగా సాగాలన్నది వీరి అభిమతం. ఆప్షన్స్: మార్క్స్ ముల్లర్, డార్విన్, కారల్ గ్రూస్, బ్లూమ్. ఆప్షన్ 4 బ్లూమ్. ఆన్సర్ బ్లూమ్. నాలుగో బిట్టు, బోధనా లక్ష్యాలను విశ్లేషించిన ప్రముఖులు. బోధనా లక్ష్యాలను విశ్లేషించిన ప్రముఖులు. ఆప్షన్స్: స్కిన్నర్, పావ్లావ్, బ్లూమ్ఫీల్డ్. సఫైర్, దవే, బ్లూమ్ఫీల్డ్. బ్లూమ్స్, క్రాత్హాల్, సింప్సన్. క్రాత్హాల్, సింప్సన్, ఎస్పాల్. ఆప్షన్ 3 బ్లూమ్స్, క్రాత్హాల్, సింప్సన్. ఐదవ బిట్టు, మానసిక చలనాత్మక రంగంలోని బోధనా లక్ష్యాలను ఈ ముగ్గురు ప్రచురించారు. ఆ ముగ్గురు పేర్లకి ముగ్గురు పేర్లు ఉన్నాయి, చూద్దాము. సింప్సన్, దవే, క్రాత్హాల్. బ్లూమ్, మాసియా, క్రాత్హాల్. మాసియా, క్రాత్హాల్, బ్లూమ్. దవే, బ్లూమ్, సింప్సన్. ఆన్సర్ 1 సింప్సన్, దవే, క్రాత్హాల్. ఆరవ బిట్టు, జ్ఞానాత్మక రంగానికి సంబంధించి టాక్సోనమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ అబ్జెక్టివ్స్, ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ గోల్స్, హ్యాండ్బుక్ ఐ కాగ్నిటివ్ డొమైన్ను ప్రచురించిన వారు సంబంధించిన సంవత్సరం వరుసగా. ఆప్షన్స్: బెంజమిన్ బ్లూమ్స్ 1956, క్రాత్హాల్, బ్లూమ్స్, మాసియా 1964, సింప్సన్, దవే, క్రాత్హాల్ 1972, బెంజమిన్ బ్లూమ్ 1964. ఆప్షన్ 1 బెంజమిన్ బ్లూమ్స్ 1956. ఏడవ బిట్టు, టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ హ్యాండ్బుక్ 2, ది ఎఫెక్టివ్ డొమైన్ అనే పుస్తకాన్ని రచించిన వారు. ఆప్షన్స్: క్రాత్హాల్, బ్లూమ్, మాసియా,
బెంజమిన్ బ్లూమ్ దవే మాసియా, బెంజమిన్ బ్లూమ్ సింప్సన్ దవే, సింప్సన్ దవే క్రాత్హాల్. ఆప్షన్ 1 క్రాత్హాల్ బ్లూమ్ మాసియా. 8వ బిట్టు భావావేశ రంగం ఎఫెక్టివ్ డొమైన్లోని లక్ష్యాలకు సంబంధించిన విశ్లేషణను తెలియచేసిన వారు. భావావేశ రంగంలోని లక్ష్యాలకు సంబంధించిన విశ్లేషణను తెలియచేసిన వారు. ఆప్షన్స్ బెంజమిన్ బ్లూమ్స్ 1956, క్రాత్హాల్ బ్లూమ్స్ మాసియా 1964, సింప్సన్ దవే క్రాత్హాల్ 1972, బెంజమిన్ బ్లూమ్స్ 1964. ఆప్షన్ 2 క్రాత్హాల్ బ్లూమ్స్ మాసియా 1964. 9వ బిట్టు విద్యా వ్యవస్థ సాధించవలసిన అంతిమ ధ్యేయాలు. విద్యా వ్యవస్థ సాధించవలసిన అంతిమ ధ్యేయాలు. ఆప్షన్స్ ఉద్దేశాలు, లక్ష్యాలు, గమ్యాలు, స్పష్టీకరణలు. ఆప్షన్ 3 గమ్యాలు. 10వ బిట్టు ఆశయాల విశదీకరణే. ఆప్షన్స్ గమ్యం, ఉద్దేశం, లక్ష్యం, స్పష్టీకరణ. ఆప్షన్ 1 గమ్యం. ఆశయాల విశదీకరణే గమ్యం. 11వ బిట్టు విద్యాపరంగా ఊహాజనిత సుదూర గమ్యాలు. విద్యాపరంగా ఊహాజనిత సుదూర గమ్యాలు. ఈ బిట్ ఎల్పి సెట్లో కూడా అడగడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చెప్పుకునే ప్రతి బిట్ ఇంపార్టెంటే. ప్రీవియస్ పేపర్స్లో మీకు వచ్చిన బిట్సే చూస్తూ ఉన్నాం మనము. కాబట్టి చాలా జాగ్రత్తగా నేర్చుకోండి ఫ్రెండ్స్. 11వ బిట్టు విద్యాపరంగా ఊహాజనిత సుదూర గమ్యాలు. ఆప్షన్స్ విద్యాదర్శాలు, విద్యోద్దేశాలు, విద్యా లక్ష్యాలు, విద్యా స్పష్టీకరణలు. ఆప్షన్ 1 విద్యాదర్శాలు. 12వ బిట్టు విద్యా గమ్యాలు అంటే ఆప్షన్స్ విషయ ప్రణాళికల రూపకల్పనకు తోడ్పడేవి స్వల్పకాలికాలు, పాఠ్యాంశాల ఎంపికకు తోడ్పడేవి స్వల్పకాలికాలు, విద్యా ప్రణాళికల రూపకల్పనకు తోడ్పడేవి దీర్ఘకాలికాలు, బోధనా కృత్యాల రూపకల్పనకు తోడ్పడేవి దీర్ఘకాలికాలు. ఆప్షన్ 3 విద్యా ప్రణాళికల రూపకల్పనకు తోడ్పడేవి దీర్ఘకాలికాలు. 13వ బిట్టు గమ్యాలనే ఇలా కూడా పిలుస్తారు. గమ్యాలనే ఇలా కూడా పిలుస్తారు. ఉద్దేశాలు, ధ్యేయాలు, లక్ష్యాలు, స్పష్టీకరణలు. గమ్యాలనే మనము ధ్యేయాలు అని కూడా పిలుస్తాము. గమ్యము, ధ్యేయము ఈ రెండు కూడా ఒకటే అర్థాన్ని ఇస్తూ ఉంటాయి. 14వ బిట్టు గమ్యాలకు సంబంధించి సరైనవి. గమ్యాలకు సంబంధించి సరైనవి. ఆప్షన్స్ పాఠశాల ద్వారా కాకుండా వ్యవస్థకు సంబంధం ఉన్న అందరూ కలిసి సాధించవలసినవి. ఆప్షన్ బి సాధించడానికి దుర్లభమైనవి. సి ప్రజాస్వామ్య వ్యవస్థాపన, అంతర్జాతీయ సౌభ్రాతృత్వం, జాతీయ సమైక్యత అనేవి ఆధునిక భారతీయ విద్యా గమ్యాలు. డి సుదీర్ఘకాలంలో మొత్తం విద్యా ప్రణాళిక ద్వారా సాధించవలసిన ప్రవర్తనా మార్పుల మొత్తాలు గమ్యాలు. ఆప్షన్ చూసుకున్నట్లయితే మనము చూడండి కింద. ఇప్పుడు ఏబిసిలు సరైనవి, బిసిడిలు సరైనవి, సిడిలు సరైనవి, ఏబిసి మరియు డీలు సరైనవి అని ఇచ్చారు. కాబట్టి ఈ 4 కూడా సరైనవే. గోల్స్ అంటే ఈ 4టికి సంబంధించి వస్తాయి. కాబట్టి ఆప్షన్ 4 ఏబిసి మరియు డీలు సరైనవి. 15వ బిట్టు విషయ ప్రణాళికల రూపకల్పనకు, పాఠ్యాంశాల ఎంపికకు ఉపకరించి ఆయా పాఠ్యాంశాల అధ్యయనం ద్వారా విద్యార్థులు కనపరచవలసిన స్థూలమైన ప్రవర్తనా మార్పులు తెలిపేవి. ఆప్షన్స్ ఉద్దేశాలు, సహజాతాలు, ప్రకృతులు, వికృతులు. ఆప్షన్స్ ఉద్దేశాలు, సహజాతాలు, ప్రకృతులు, వికృతులు. ఆప్షన్ 1 ఉద్దేశాలు. 16వ బిట్టు పాఠ్యాంశాల బోధన ద్వారా
విద్యార్థులలో ఆశిస్తున్న స్థూలమైన ప్రవర్తనా మార్పులు తెలిపేవి ఏంటి అని. పాఠ్యాంశాల బోధన ద్వారా విద్యార్థులలో ఆశిస్తున్న స్థూలమైన ప్రవర్తనా మార్పులు తెలిపేవి. ఆప్షన్స్ ఉద్దేశాలు, స్పష్టీకరణలు, గమ్యాలు, లక్ష్యాలు. ఆప్షన్ 1 ఉద్దేశాలు. 17వ బిట్టు ఇవి విషయ ప్రణాళికల రూపకల్పనను నిర్దేశిస్తాయి. ఇవి విషయ ప్రణాళికల రూపకల్పనను నిర్దేశిస్తాయి. ఆప్షన్స్ గమ్యాలు, ఉద్దేశాలు, లక్ష్యాలు, ఆదర్శాలు. ఉద్దేశాలు. ఆప్షన్ 2 ఉద్దేశాలు. ఒక్క ఉద్దేశము అనే ఆన్సర్కి ఎన్ని బిట్లు వచ్చాయో చూడండి ఫ్రెండ్స్. ఒక ఉద్దేశము ఆన్సర్ ఒకటే, కానీ బిట్లు ఎన్ని రకాలుగా అడుగుతున్నారు. కాబట్టి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అంటే ఇదే ఫ్రెండ్స్. కాబట్టి చాలా ప్రతి బిట్టిని మనము అటు ఇటు తరువుగా నేర్చుకోవాలి. 18వ బిట్టు విద్యా ధ్యేయాల నుండి ప్రభవించినవి. విద్యా ధ్యేయాల నుండి ప్రభవించినవి. ఆప్షన్స్ విద్యాదర్శాలు, విద్యోద్దేశాలు, విద్యా గమ్యాలు, విద్యా లక్ష్యాలు. అన్నీ చూడడానికి ఒకేలా ఉన్నాయి, కానీ ఆన్సర్ మనం ఏదో సరైనదే అదే పెట్టాలి. విద్యాదర్శాలు, విద్యోద్దేశాలు, విద్యా గమ్యాలు, విద్యా లక్ష్యాలు. ఆప్షన్ 2 విద్యోద్దేశాలు అంటే విద్య ఉద్దేశాలు. ఇది కూడా ఆన్సర్ అదే వస్తుంది, ఉద్దేశాలు అనే వస్తుంది. నెక్స్ట్ 19వ బిట్టు పిల్లలు తమ అనుభవాలను, అనుభూతులను, అభిప్రాయాలను లిఖిత రూపంలో వ్యక్తీకరించగల నైపుణ్యాన్ని పెంపొందించడం ఈ స్థాయిలో తెలుగు బోధనోద్దేశం. పిల్లలు తమ అనుభవాలను, అనుభూతులను, అభిప్రాయాలను లిఖిత రూపంలో వ్యక్తీకరించగల నైపుణ్యాన్ని పెంపొందించడం ఈ స్థాయిలో తెలుగు బోధనోద్దేశం. ఆప్షన్స్ ప్రాథమిక స్థాయి, మాధ్యమిక స్థాయి, ఉన్నత స్థాయి, స్నాతకోత్తర స్థాయి. ఆప్షన్ 1 ప్రాథమిక స్థాయి. మనం చెప్పుకుంటున్నది ఏంటి ఫ్రెండ్స్? ప్రాథమిక స్థాయిలో భాషాభివృద్ధి, అవగాహన. కాబట్టి ప్రాథమిక స్థాయి. 20వ బిట్టు ఉద్దేశాలు గమ్యాల నుంచి ఆవిర్భవించి తరగతి గది బోధనకు మార్గదర్శకత్వం నెరపి ఆయా పాఠ్యాంశాల ద్వారా విద్యార్థుల్లో ఆశిస్తున్న ప్రవర్తనా మార్పుల్ని సూచించేవి. ఆప్షన్స్ స్పష్టీకరణలు, లక్ష్యాలు, ధ్యేయాలు, సూక్ష్మ రూపాలు. ఆప్షన్ 2 లక్ష్యాలు. 21వ బిట్టు ఈ క్రింది వానిలో సరికానిది. ఈ క్రింది వానిలో సరికానిది. ఒకే వ్యాఖ్యలో సమాధానం కోరేవి లేదా ఏ విధంగానూ వ్యాఖ్యానానికి లోబడనివి సంవృత లక్ష్యాలు. అనేక వ్యాఖ్యలలో సమాధానం కోరే లక్ష్యాలు వివృత లక్ష్యాలు. అభ్యసన ప్రక్రియకు ముందుగానే పేర్కొనే అభిలషణీయమైన ఫలితం స్పష్టీకరణ. ఒకే వ్యాఖ్యలో సమాధానం కోరేవి వివృత లక్ష్యాలు. ఆప్షన్ 4 ఒకే వ్యాఖ్యలో సమాధానం కోరేవి వివృత లక్ష్యాలు. ఈ వాక్యం సరికానిది. మిగతా 3 వాక్యాలు కూడా సరైనవే. ఈ వాక్యము సరికాని వాక్యం. 22వ బిట్టు ఒక పని పూర్తయిన తర్వాత ఆశిస్తున్న ఫలితాలనే విద్యా పరిభాషలో ఇలా అంటారు. ఒక పని పూర్తయిపోయిన తర్వాత ఫలితం ఆశిస్తున్న వాటిని విద్యా పరిభాషలో ఏమంటారు అని. ఆప్షన్స్ గమ్యాలు, ఉద్దేశాలు, లక్ష్యాలు, స్పష్టీకరణలు. ఆప్షన్ 3 లక్ష్యాలు. 23వ బిట్టు ప్రవర్తనా భాగం, పాఠ్య భాగం ఈ 2 ముఖ్య భాగాలు దీనిలో ఉంటాయి. ప్రవర్తనా భాగం, పాఠ్య భాగం ఈ 2 ముఖ్య భాగాలు దీనిలో ఉంటాయి. ఆప్షన్స్ విద్యా లక్ష్యం, విద్యాధ్యేయం, విద్యాగమ్యం, విద్యాదర్శం. ఆప్షన్ 1 విద్యా లక్ష్యం. 24వ బిట్టు
క్రింది వాటిలో విద్యా లక్ష్యాల లక్షణం కానిది. క్రింది వాటిలో విద్యా లక్ష్యాల లక్షణం కానిది ఏంటి? ఆప్షన్స్: పూర్వ నిర్ణీతాలు, విద్యార్థుల ప్రవర్తన రూపంలో చెప్పబడతాయి, సామూహికంగా వర్ణింపబడవు, కొలవదగని ప్రవర్తన పరివర్తనలు. ఆప్షన్ 4 కొలవదగని ప్రవర్తన పరివర్తనలు. 25వ బిట్టు స్పష్టీకరణలు, స్పెసిఫికేషన్స్కి సంబంధించి సరికానిది ఏది? స్పష్టీకరణలు, స్పెసిఫికేషన్స్కి సంబంధించి సరికానిది ఏది? ఆప్షన్స్: విద్యార్థులకు ఉపయోగపడే మానసిక చర్యలను, అవయవిక చర్యలను స్పష్టీకరణలు అంటారు. విద్యార్థుల్లో వెంటనే ఆశించే ప్రవర్తన మార్పులు, ఆశించే అభ్యసన ఫలితాలు అని కూడా అంటారు. స్పష్టీకరణలనే గమ్యాలు లేదా ధ్యేయాలు అని కూడా అంటారు. ఆప్షన్ 4 స్పష్టీకరణలనే గమ్యాలు లేదా ధ్యేయాలు అని కూడా అంటారు. 26వ బిట్టు స్పష్టీకరణలు లక్షణాలకు సంబంధించి సరికానిది. స్పష్టీకరణలు లక్షణాలకు సంబంధించి సరికానిది. ఆప్షన్స్: ఒక పాఠ్యాంశం పిల్లలకు బోధిస్తే దాని ద్వారా పిల్లల నుంచి ఏమి కోరుకుంటామో వాటినే స్పష్టీకరణలు అనవచ్చు. స్పష్టీకరణలనే సామర్థ్యాలని పిలుస్తారు. విద్యా ప్రణాళిక తయారు చేసుకోవడానికి తోడ్పడతాయి. బోధన ప్రణాళికను తయారు చేసుకోవడానికి ఉపకరిస్తాయి. ఆప్షన్ 3 విద్యా ప్రణాళిక తయారు చేసుకోవడానికి తోడ్పడతాయి. 27వ బిట్టు స్పష్టీకరణలు లక్షణాలతో సంబంధం లేనిది. స్పష్టీకరణలు లక్షణాలతో సంబంధం లేనిది. ఆప్షన్స్: మూల్యాంకనం చేయడానికి వీలుగా ఉంటాయి, 2 లక్ష్యాల మధ్య భేదాలు చెప్పడానికి ఉపకరించేవి, బోధనాభ్యసన సన్నివేశాల్లో అంతరదృష్టిని సారించడానికి, మూల్యాంకనంలో ప్రశ్నల తయారీకి తోడ్పడతాయి, లక్ష్యాల అర్థాలను పరిమితం చేసేవి. ఆప్షన్ 1 మూల్యాంకనం చేయడానికి వీలుగా ఉంటాయి. 28వ బిట్టు 28 బోధనా లక్ష్యాలను ప్రవర్తనా రూపంలో వాచ్యం చేసి బోధన కృత్యానికి ప్రాతిపదికలుగా అభ్యసనానికి సాక్ష్యాలుగా ఉండేవి. బోధనా లక్ష్యాలను ప్రవర్తనా రూపంలో వాచ్యం చేసి బోధనా కృత్యానికి ప్రాతిపదికలుగా అభ్యసనానికి సాక్ష్యాలుగా ఉండేవి. ఆప్షన్స్: అక్షర చిత్రాలు, కల్పనలు, ఆలోచనలు, స్పష్టీకరణలు. ఆప్షన్ 4 స్పష్టీకరణలు. 29వ బిట్టు క్రింది వాటిలో స్పష్టీకరణ లక్షణం పరీక్షాంశాలను రూపొందించడానికి ఆధారభూతమవుతాయి. పూర్వ నిర్ణీతాలు పరిశీలించదగిన ప్రవర్తన మార్పులను సూచిస్తాయి, సంపూర్ణ వాక్యాలుగా ఉంటాయి. ఆన్సర్ 1 పరీక్షాంశాలను రూపొందించడానికి ఆధారభూతమవుతాయి. 30వ బిట్టు విద్యాభ్యసనానికి సాక్ష్యాలు. ఆప్షన్స్: లక్ష్యాలు, స్పష్టీకరణలు, ఉద్దేశాలు, గమ్యాలు. ఆప్షన్ 2 స్పష్టీకరణలు. విద్యాభ్యసనానికి సాక్ష్యాలు, స్పష్టీకరణలు. 31వ బిట్టు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ప్రతి బిట్టు మీకు ఎప్పుడోసారి అడిగిన బిట్. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చిన బిట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్. 31వ బిట్టు వ్యక్తిత్వ వికాసానికి, వ్యక్తి జీవిస్తున్న సమాజ వికాసానికి తోడ్పడే విలువలు ఏంటి? ఆప్షన్: సామాన్య విలువలు, వృత్తి విలువలు, ప్రత్యేక విలువలు, రాజకీయ విలువలు. ఆప్షన్ 1 సామాన్య విలువలు. 32వ బిట్టు మాతృభాష బోధన విలువలకు సంబంధించి సరైన ప్రవచనం. ఆప్షన్: సామాన్య విలువలనే వైయక్తిక విలువలు, సామాజిక విలువలు అని కూడా అంటారు. మాతృభాష బోధన వల్ల వ్యక్తిలోని అంతర్గతంగా ఉన్న దుష్ట లక్షణాలు పోయి ఉత్తమ లక్షణాలు కలుగుతాయి అని చెప్పే విలువలు వైయక్తిక విలువలు.
వైయక్తిక విలువల వల్ల వ్యక్తి తనంతట తాను ఎదిగి ఇతరులకు ఆదర్శప్రాయుడవుతాడు. చూడండి ఫ్రెండ్స్, 4వది పైవన్నీ సరైనవే. మీకు ఏ ఆప్షన్ సరిగ్గా ఉంది? మాతృభాష బోధన విలువలకు సంబంధించి సరైన ప్రవచనం అంటే అన్నీ కూడా సరైనవే. కాబట్టి ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. 33వ బిట్టు, రసాస్వాదన, సముచిత మనోవైఖరులు, ఆధ్యాత్మిక చింతన, అహంకార రాహిత్యం, యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం మొదలగునవి ఈ విలువలకు చెందినవి. ఆప్షన్స్: వైజ్ఞానిక విలువలు, జాతీయ విలువలు, వైయక్తిక విలువలు, సంస్కృతి విలువలు. ఆప్షన్ ఇప్పుడే కదా నేర్చుకున్నాం ఇక్కడ. ఆప్షన్ 3 వైయక్తిక విలువలు. 34వ బిట్టు, సామాజిక విలువలనే ఇలా కూడా అంటారు. ఆప్షన్స్: వైయక్తిక విలువలు, ప్రత్యేక విలువలు, ప్రజాస్వామ్య విలువలు, సమిష్టి విలువలు. సామాజిక విలువలనే మనము సమిష్టి విలువలు అని కూడా అంటాము. సమిష్టి విలువలు. ఆప్షన్ 4. 35వ బిట్టు, సామాజిక విలువలు వేటి నుండి కలుగుతాయి? ఆప్షన్స్: వైయక్తిక విలువలు, ప్రత్యేక విలువలు, ప్రజాస్వామ్య విలువలు, సమిష్టి విలువలు. సామాజిక విలువలు వేటి నుండి కలుగుతాయి? వైయక్తిక విలువలు, ప్రత్యేక విలువలు, ప్రజాస్వామ్య విలువలు, సమిష్టి విలువలు. ఆప్షన్ 1 వైయక్తిక విలువలు. 36వ బిట్టు, దేశభక్తి, త్యాగం, విశ్వ మానవ సౌభ్రాతృత్వం వంటివి ప్రతిబింబించే విలువలు వైయక్తిక విలువలు, సామాజిక విలువలు, సౌందర్యానుభవ విలువలు, వృత్తి విలువలు. ఆప్షన్ 2 సామాజిక విలువలు. 37వ బిట్టు, మానవత్వ వైఖరి, సమిష్టి భావన, సౌభ్రాతృత్వ భావన, స్నేహం, సమాజ నిర్మాణ దృక్పథం, దేశభక్తి, ఐకమత్యం, త్యాగం, దేశ సమైక్యత పట్ల నిబద్ధత మొదలగునవి ఏ విలువలకు చెందినవి? ఆప్షన్: వైయక్తిక విలువలు, వృత్తి విలువలు, సౌందర్యానుభవ విలువలు, సామాజిక విలువలు. ఆప్షన్ 4 సామాజిక విలువలు. 38వ బిట్టు, మానవ చరిత్ర, దేశ చరిత్ర పరిశీలనల ద్వారా కలిగే విలువలు ఏంటి? మానవ చరిత్ర, దేశ చరిత్ర పరిశీలన ద్వారా కలిగే విలువలు. ఆప్షన్స్: సామాన్య విలువలు, వైయక్తిక విలువలు, సామాజిక విలువలు, ప్రత్యేక విలువలు. ఆప్షన్ 4 ప్రత్యేక విలువలు. 39వ బిట్టు, సమాజ పరిస్థితిని బట్టి కవులు, రచయితలు, సంఘ సంస్కర్తలు మాతృభాషలో ఉత్తమ సాహిత్యం అందించి పాఠ్య బోధన ద్వారా సాధించే విలువలు. సమాజ పరిస్థితిని బట్టి కవులు, రచయితలు, సంఘ సంస్కర్తలు మాతృభాషలో ఉత్తమ సాహిత్యం అందించి పాఠ్య బోధన ద్వారా సాధించే విలువలు ఏంటి? ఆప్షన్స్: సామాన్య విలువలు, ప్రత్యేక విలువలు, సామాజిక విలువలు, వైయక్తిక విలువలు. ఆప్షన్ 2 ప్రత్యేక విలువలు. 40వ బిట్టు, ప్రకృతిని ఆరాధించడం, ప్రకృతిని సంరక్షించడం, సత్యం, శివం, సుందరం అనే సూక్తిని అనుసరించి ప్రకృతి సౌందర్యంతో నిండి ఉండునని చెప్పే విలువలు. ప్రకృతిని ఆరాధించడం, ప్రకృతిని సంరక్షించడం, సత్యం, శివం, సుందరం అనే సూక్తిని అనుసరించి ప్రకృతి సౌందర్యంతో నిండి ఉండునని చెప్పే విలువలు. ఆప్షన్స్: నైతిక విలువలు, ఆధ్యాత్మిక విలువలు, సౌందర్యానుభవ విలువలు, సాంస్కృతిక విలువలు. ఆప్షన్ 3 సౌందర్యానుభవ విలువలు. 41వ బిట్టు, ఈర్ష్యాద్వేషాలను తొలగించడం, దురాచారాల నిర్మూలన మొదలగునవి ఏ విలువలకు చెందుతాయి? ఈర్ష్యాద్వేషాలను తొలగించడం, దురాచారాల నిర్మూలన మొదలగునవి ఏ విలువలకు చెందుతాయి? ఆప్షన్స్: నైతిక విలువలు, ఆధ్యాత్మిక విలువలు, సౌందర్యానుభవ విలువలు, సాంస్కృతిక విలువలు. ఆప్షన్ 1 నైతిక విలువలు, మోరల్ వాల్యూస్. 42వ బిట్టు, శతకవాన్మయం, పంచతంత్ర కథలు, రామాయణం, భారతం వంటి ఉత్తమ సాహిత్యాన్ని పఠించడం ద్వారా ఈ విలువలు పెంపొందుతాయి.
శతక వాన్మయం, పంచతంత్ర కథలు, రామాయణం, భారతం వంటి ఉత్తమ సాహిత్యాన్ని పఠించడం ద్వారా ఈ విలువలు పెంపొందుతాయి. ఆప్షన్ సృజనాత్మక విలువలు, ఆధునిక విలువలు, నైతిక విలువలు, వృత్తి విలువలు. నైతిక విలువలు. 43వ బిట్టు రామాయణం, మహాభారతం, ఖురాన్, బైబిల్ లాంటివి పఠించడం వల్ల కలిగే విలువలు. ఆప్షన్స్ వృత్తి విలువలు, సాంస్కృతిక విలువలు, సృజనాత్మక విలువలు, ఆధ్యాత్మిక విలువలు. ఆధ్యాత్మిక విలువలు. ఒక బిట్ని ఎన్ని రకాలుగా అడుగుతున్నారో చూడండి. ఆన్సర్ మూడింటికి కూడా నైతిక విలువ పైన 41వ బిట్టు చూసుకున్నట్లయితే నైతిక విలువలు, 42వ బిట్టుకి ఆన్సర్ నైతిక విలువలు, 43వ బిట్టుకి ఆన్సర్ నైతిక విలువలే. కానీ క్వశ్చన్ మాత్రమే మారింది. ఆన్సర్ చూడండి సేమ్ ఒకేలా ఉంది. ఆ ప్రశ్నను ఎన్ని విధాలుగా అడగాలి అన్ని విధాలుగా తిప్పి 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 అడుగుతున్నారు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. 44వ బిట్టు గానం, కవిత్వం, నాట్యం, శిల్పం, చిత్రలేఖనం మొదలగు కళలు మాతృభాష బోధన ప్రత్యేక విలువల్లో ఈ రకానికి చెందినవి. గానం, కవిత్వం, నాట్యం, శిల్పం, చిత్రలేఖనం మొదలగు కళలు మాతృభాష బోధన ప్రత్యేక విలువల్లో ఈ రకానికి చెందినవి. మనకి మొత్తం చతుషష్ఠి కళలు అంటారు, 64 కళలు. ఆ కళల్లో కొన్ని కళలు ఇక్కడే ఇచ్చేసారు. ఇవన్నీ ఏ రకానికి చెందినవి అని. ఆధ్యాత్మిక విలువలు, వృత్తి విలువలు, నైతిక విలువలు, సృజనాత్మక విలువలు. సృజనాత్మక విలువలు. ఆప్షన్ 4 సృజనాత్మక విలువలు. 45వ బిట్ని చూసినట్లయితే మాతృభాష ద్వారా సంగీతం, కవిత్వం, నాట్యం వంటి లలిత కళలు విద్యార్థుల్లో ఈ రకమైన ప్రత్యేక విలువలను పెంపొందిస్తాయి. మాతృభాష ద్వారా సంగీతం, కవిత్వం, నాట్యం వంటి లలిత కళలు విద్యార్థుల్లో ఈ రకమైన ప్రత్యేక విలువలను పెంపొందిస్తాయి. ఆప్షన్స్ ప్రజాస్వామ్య విలువలు, ప్రజాస్వామ్య విలువలు, వృత్తి విలువలు, సృజనాత్మక విలువలు, నైతిక విలువలు. ఆప్షన్ 3 సృజనాత్మక విలువలు. 46వ బిట్టు పురాణేతిహాసాల పఠనం వల్ల మానవత్వానికి నిదర్శనాలైన ప్రేమ, కరుణ, త్యాగం వంటివి పెంపొందించడాన్ని ఈ విలువలుగా చెప్పవచ్చు. పురాణేతిహాసాల పఠనం వల్ల మానవత్వానికి నిదర్శనాలైన ప్రేమ, కరుణ, త్యాగం వంటివి పెంపొందడాన్ని ఈ విలువలుగా చెప్పవచ్చు. ఆప్షన్ జర్నలిజం విలువలు, సాంకేతిక విలువలు, సృజనాత్మక విలువలు, సాంస్కృతిక విలువలు. సాంస్కృతిక విలువలు. ఆప్షన్ 4. తర్వాత 47వ బిట్టు పాఠ్యభాగ బోధన ద్వారా విద్యార్థుల్లో కలిగే ప్రేమ, కరుణ, త్యాగం, సేవ, తత్పరత, స్నేహశీలత, క్షమాగుణం మొదలైనవి ఈ రకమైన విలువలుగా పిలువబడతాయి. ఆప్షన్ సాంస్కృతిక విలువలు, వృత్తి విలువలు, ప్రజాస్వామ్య విలువలు, సృజనాత్మక విలువలు. ఆప్షన్ 1 సాంస్కృతిక విలువలు. 48వ బిట్టు విజ్ఞాన, సాంకేతిక, విద్య, వైద్య, ఉపాధ్యాయ వృత్తుల్లో రాణించాలంటే మాతృభాషాభ్యసనం తప్పనిసరి. అయితే ఇవి ఈ విలువలకు చెందుతాయి. విజ్ఞాన, సాంకేతిక, విద్య, వైద్య, ఉపాధ్యాయ వృత్తుల్లో రాణించాలంటే మాతృభాషాభ్యసనం తప్పనిసరి. అయితే ఇవి ఈ విలువలకు చెందుతాయి. ఆప్షన్ సాంస్కృతిక విలువలు, వృత్తి విలువలు, ఆధ్యాత్మిక విలువలు, సౌందర్యానుభవ విలువలు. ఆప్షన్ 2 వృత్తి విలువలు. నెక్స్ట్ 49వ బిట్టు 49వ బిట్టు యథా ప్రజ తదా రాజ్యం, యథా రాజ తదా ప్రజ లాగా యథా ప్రజ తదా రాజ్యం అనే సూక్తిని అనుసరించి భారతదేశంలో సుస్థిర ప్రజాస్వామ్యం నెలకొని ఉండాలంటే పౌరులందరూ విద్యావంతులు కావాలి అని తెలిపే మాతృభాషా ప్రయోజనం. ఆప్షన్స్ వృత్తి విలువలు, ప్రజాస్వామ్య విలువలు, సాంస్కృతిక విలువలు, సృజనాత్మక విలువలు. ఆప్షన్ 2 ప్రజాస్వామ్య విలువలు. 50వ బిట్టు 7వ తరగతి తెలుగు వాచకంలోని శతక సుధ, అమ్మ జ్ఞాపకాలు ఇవంతా కూడా తెలంగాణ పుస్తకంలో ఉంటాయి. ఈ పాఠాలన్నీ కూడా
శతక సుధ, అమ్మ జ్ఞాపకాలు, పల్లె అందాలు, ప్రేరణ వంటి పాఠాలను బట్టి మాతృభాష బోధన ద్వారా విద్యార్థులు ఎటువంటి విలువలను పెంపొందించాలని ఆశించవచ్చు. 7వ తరగతి తెలుగు వాచకంలోని శతక సుధ, అమ్మ జ్ఞాపకాలు, పల్లె అందాలు, ప్రేరణ వంటి పాఠాలను బట్టి మాతృభాష బోధన ద్వారా విద్యార్థులు ఎటువంటి విలువలను పెంపొందించాలని ఆశించవచ్చు. ఆప్షన్ సామాజిక విలువలు, నైతిక విలువలు, సౌందర్య విలువలు, అన్ని రకాలైన విలువలు. సామాజిక విలువలు, నైతిక విలువలు, సౌందర్య విలువలు, ఇవన్నీ కూడా సరైనవే అని. 4వది అన్ని రకాలైన విలువలు. ఆప్షన్ 4 అన్ని రకాలైన విలువలు పెంపొందించాలని మనము ఆశించవచ్చు. ఫ్రెండ్స్ 50 బిట్స్ చూసారు కదా. ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనము 50 బిట్స్ ఇంపార్టెంట్ బిట్స్ నేర్చుకున్నాం కదా. ఇవన్నీ కూడా మనకి చాప్టర్ 1 అంటే ప్రాథమిక స్థాయిలో భాషాభివృద్ధి అవగాహనలో చాప్టర్ 1లో అంటే చాప్టర్ 1 తెలుగు భాష బోధన ఉద్దేశాలు, విలువలు, లక్ష్యాలు, స్పష్టీకరణలు, అది చాప్టర్ 1. ఇప్పటి వరకు మనం చాప్టర్ 1లో బిట్సే చూసాము. తర్వాత నెక్స్ట్ వీడియోలో చాప్టర్ 2 బిట్స్ చూద్దాము. ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ప్రతి నిమిషాన్ని కూడా వేస్ట్ చేయకుండా జాగ్రత్తగా చదివి తప్పనిసరిగా మీ అందరూ కూడా వీడియోని చూస్తున్న వాళ్ళు, చూడని వాళ్ళందరూ కూడా మీ అందరికీ కూడా జాబ్ రావాలని ఆశిస్తూ బాయ్ ఫ్రెండ్స్.